ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. మొన్న మధ్య ఒక షూట్లో పెట్టాను. అలాగా ఆయన కొంచెం డబ్బులు ఇవ్వాలని వెళ్ళాడు. ఆయన డబ్బులు ఇవ్వగానే ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయినాడు. అయ్యో అలా అక్కని చూడడానికి వరంగల్. నాకు డబ్బుకు ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వ. తోడబుట్టిన తోడు రేపు ఏమన్నా అయితే కనబడుతుందా? అట్లా వెళ్ళిపోయినావు. ఆ సినిమా వాళ్ళు మా ఇంటికి వచ్చేసారు. సత్య ఎక్కడున్న ఆయన పట్టుకోండి. ఒకవేళ ఆయన హెల్త్ బాగోక గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియా హాస్పిటల్లో కానీ అడ్మిట్ అయ్యారనుకొని నేను తాత వాళ్ళ వైఫ్ మిసెస్ తాత అంటారు కానీ బాబాయ్ వచ్చిందని నాకు అంటే కుర్చీ తాత అని పేరు కదా. మేమంతా వీళ్ళ పాప మేమంతా తిరిగాము. వీళ్ళ వైఫ్ వీళ్ళ పాప నేను అంతా మొత్తం వడపోస్తాం. హైదరాబాద్ అంతా కృష్ణకాంతి పార్క్కి, అలాగే యూసుగూడ బస్తీ, యూసుగూడ చెక్ పోస్టు, అఫ్సల్గంజ్లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్, అలాగే గాంధీ హాస్పిటల్ అన్నీ తిరిగాం. గాంధీ హాస్పిటల్ పాపం వీళ్ళ కూతురు అయితే 8 floors ఎక్కి దిగింది. చూసి కనిపించలే. ఇంకా చివరికి చూస్తే అప్పుడు ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి సంథింగ్. ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ చూస్తుంటాడు. సో వీడియోస్ చూస్తుంటాడు కదా, ఒక వీడియో చేపిస్తే ఎలా ఉంటుందని చెప్పి వీళ్ళ మిస్సెస్తో వీళ్ళ పాపతో నేను ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తీసుకెళ్ళి ఇలా కనిపించడం లేదని పాపం వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ పేరు కూడా పీటర్ అని ఆ అబ్బాయి ఉంటాడు వరంగల్లో. సత్య ఇలా నేను ఎంట్రీ చూశాను అన్నారు. అయితే ఎక్కడున్న రేట్ కనిపించారా అన్నాను. ఇలాగే వరంగల్ బస్ స్టాండ్లో పడుకున్నాడు అన్నారు. అప్పుడు ఇమ్మీడియట్గా మేము మూవీ టీము నేను అంత కార్లు వెళ్ళి తీసుకొచ్చినాం. ఓకే. సో తీసుకొచ్చిన తర్వాత ఫలితం లేకుండా అయిపోయింది. అయ్యో ఎందుకు? అప్పటికే షూటింగ్ అయిపోయింది. జస్ట్ ఇంకా షూటింగ్ ప్యాకప్ మేము వచ్చేసరికి. ఇంకా మేము ఇట్లా ఇలా అడుగు పెడుతున్నాం స్టూడియోలో. మహేష్ బాబు గారు ఒక 2 minutesలో కార్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. బ్యాడ్ లక్ లేండి నాది. ఒకటి ఏంటంటే నిజంగా అందులో కానీ ఇంకా ఈయన కూడా కనిపిస్తే ఇంకా స్కై ఇస్ ద లిమిట్ అయిపోయింది. వేరే ఉండదు. దానికోసం నేను బాధపడుతూ ఆ టీంతో చెప్తే బాధపడకలే, నెక్స్ట్ మన ప్రాజెక్ట్లో పెడదాము. ఓకే. అంటే ఆ డైలాగ్ ఎట్లాగో మనకి వినిపిస్తుంది కదా, అందులో డాన్స్ కూడా బీభత్సంగా చేసి మహేష్ బాబు గారు. సో పక్కన తాత ఫ్రేమ్ కూడా యాడ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉండేది. మామూలుగా ఉండేది కాదు. డ్రెస్ కూడా కుట్టించేస్తాను నేను. నాకు ముందు కూడా నేను రాకముందే లేదు. కానీ ఒకవేళ భగవంతుని దయ వల్ల మీ దయ వల్ల ఏదైనా సినిమాలో ఛాన్స్ వస్తాను తిరగదీస్తాంటావు. పాటలు పాడతా, డ్యాన్స్ చేస్తా, మూమెంట్ను బట్టి. నా కోసం అన్న థియేటర్కి జనం వస్తారు. ఇది మాత్రం వాస్తవం. అంటే స్టార్టింగ్ ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన కూడా ఛాన్స్ వచ్చిందంటే కూడా అదృష్టం అది. కానీ చేతులారా అనవసరంగా పోయినవి వరంగల్. నేను చెప్పేదినండి, నేను ఇప్పటికీ చెప్తున్నా, డబ్బు వెనక నేను ఎప్పుడు ఉరకలే. నాకు అభిమానం ముఖ్యం. ఇంకోటి తోడబుట్టిన తోడు. అవును. నా ఇంటి పెద్దక్క నా వెనక ముందు గడిగిన ఆమె రేపు కనపడకపోతే ఈ డబ్బు నాకు పనిచేస్తుందా? అవును. ఏమన్నా జరిగిపోతుంది, అన్ఎక్స్పెక్టెడ్ పనిచేయేది. అందువల్ల పోవడం అయింది. ఓకే. ఒక నిమిషం చూడండి. ఇప్పుడు మహేష్ బాబు గారు వేసుకున్న డ్రెస్ కెమెరా చూస్తారా? మహేష్ బాబు గారి డ్రెస్ ఈ డ్రెస్ సేమ్ నేను వాళ్ళు కుట్టించారు. కాస్ట్యూమ్ కూడా ఇచ్చారు. సేమ్ కలర్ వేస్తారు మహేష్ బాబు గారు కూడా. ఓకే ఓకే. ఈ డ్రెస్ అంతా రెడీ చేసాము, టవాలు చెప్పులంతా. సో చూసినా చెయ్యి దాకొచ్చిన ఆఫర్ అది. బట్టలు ఇవి రాలడంతా ఒకటి బాగినండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైనా దీంట్లో రాసి పెట్టి ఉండాలి. చెప్పండి సత్య గారు, ఎలా అనిపిస్తుంది తాతతో? ఎందుకంటే మీరు చాలా మంది యూట్యూబర్స్తో కూడా మనం చూస్తూ ఉంటాం డే టు డే లైఫ్లో. సో మీరు బిజీ ఉన్న షెడ్యూల్లో కూడా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, సో ఏ విధంగా మీరు మేనేజ్ చేస్తున్నారు అవన్నీ? ఇప్పుడు మాదంతా ఒక పెద్ద టీం, మీకు తెలుసు కదా. ఒకప్పుడు రాకేష్ మాస్టర్ ఉండే మా టీంలో, అలాగే ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, కుర్చీ తాత ఆడైనా, స్వాతి నాయుడు, కత్తర్ పాప, బంజారీస్ ప్రశాంత్, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, ఇదంతా మాది ఒక టీం అన్నమాట. ఈ కుడంగల్ శేఖర్ అని చెప్పి కూడా ఆయన కూడా మా టీంలోనే ఉన్నాడు. ఆయన కూడా మా టీం మెంబర్. టీం అందరికి లీడర్ నటనం స్టార్. నటనం స్టార్ అంటే టీం అందరికి ఎవరైనా ప్రెసిడెంట్ కానీ ఇట్లా ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారు? నేనే ప్రెసిడెంట్, నేనే వాళ్ళకి సర్వెంట్, అన్ని నేనే. ప్రెసిడెంట్ నేనే, సర్వెంట్ నేనే. వాళ్ళకి షూటింగ్ ఉంటప్పుడు వాటర్ బాటిల్ కావాలన్నా నేనే వెళ్ళి తీసుకొచ్చిస్తా. ఈయన షూటింగ్ ఉంటే ఒక సిగరెట్ కావాలన్నా నేనే బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళేస్తా. ఓకే. ప్రెసిడెంట్ నేనే, సర్వెంట్ నేనే, అన్ని మీరే అంటారు. అన్నీ చేయాలి కదా మరి టీం అన్నాక. టీం అన్నాక అంతా. సో గెట్ టుగెదర్ చేసుకుంటారు మీరు అందరు కలిసి? ఈవెంట్స్కి పిలుస్తుంటారు. మాతో చాలా షోలు కూడా చేశారు కదా, భలే బస్ 1, భలే బస్ 2, ఫారెస్ట్ బాస్. సో అలా కొనసాగుతుంది అంటారు లైఫ్. సో ఇంకా మీ వ్యూవర్స్కి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ? అంటే యూట్యూబర్స్ మేము చెప్పాలనుకుంటున్నాను, కుర్చీ తాత ఇప్పుడు ఏజ్ వచ్చి 62 years. కొంతమంది ఏంటంటే ఆయనకి అంత గతంలో క్వార్టర్ ఇచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడించి కేసీఆర్ని తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, లేకపోతే పల్లవి ప్రశాంత్ని తిట్టు,
లేకుంటే నాగార్జున తిట్టు, బిగ్ బాస్ని తిట్టు, ఇలాగ అందరితో తిట్టిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో అయితే నేనే షాక్ అయినా. రేవంత్ రెడ్డితో స్టాప్, ఎవడు తాగిచ్చినా నేను తిట్లా, ఈ ఇంటర్వ్యూ రాంగ్. సో నా కొడుకు నేను భయపడా, ఎవరిని నేను తిట్లే. ఒక యూట్యూబ్ వాడు ఒక సెల్లులో నా ఫోటో పెట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరో నా మీద అటాక్ చేసినట్టు నా వట్టి ఫోటో పెట్టి తీసిండు. కానీ వాడు తీసిన వాడు నాకు దొరకాలే, కుర్చీ మడత పెట్టి కోరితే నా కొడక సస్తావు. నా మీద చేసే ధైర్యం ఎవడికి బే? కోస్తా, ఇంటికొచ్చి కోస్తా, కుర్చీ తాత, భయం లేని బతుకు. నెక్స్ట్. సో అదే చెప్తున్నాను, ఆయన మంచిగా ప్రజెంట్ చేయండి, ఒక తండ్రిలాగా మీరు ఆయన స్వీకరించండి. గతం గత, ఇప్పుడు ఆయనకి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈరోజే మన యజ్ఞ మూవీ డైరెక్టర్ ఆయనతో కూడా మాట్లాడించా. ఆయన త్వరలో మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. రవికుమార్ చౌదరి గారు మాట్లాడే కదా డైరెక్టర్ గారు. అలాగే వి సముద్ర గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాను. ఇలా కొంతమంది డైరెక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి ఆయన్ని కొంచెం నేను సపోర్ట్గా ఆయనకు ఉండాలనుకుంటున్నాను. సో ఇలాంటి సమయంలో ఇలాగ పార్టీలు అవి ఇవన్నీ దయచేసి ఆయనతో మాట్లాడించకండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏమో ఆయన అదృష్టం బాగుంటే ఒక 10 సినిమాలు చేసి ఒక ఇల్లు కట్టుకుంటాడేమో. పాపం ఇల్లు లేదు, నెలకి 9-10 వేలు రెంట్ కడుతున్నారు. మా గల్లీలోనే ఉంటారు. ఆయన ఫేమస్ అవ్వకముందు నుండి కూడా నాకు తెలుసు, మా గల్లీలో నుంచి అట్లా వెళ్ళేవాడు. 1 year అయింది కరెక్ట్గా ఆయన ఫేమస్ అయ్యి. కిందటి సంవత్సరం డిసెంబర్ నెలలో రెడ్ టీవీ అనే ఛానల్ వాళ్ళు ఒక బెగ్గర్ అని చెప్పి యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశారు. అది ఎక్కడో మిలియన్స్లో పోయింది. 5 million పీపుల్ చూసారు యూట్యూబ్లో. అప్పటి నుంచి. సో తాత సత్య గారు మీతో ఎలా ఉంటాడు? మీతో ఏ విధంగా బాండింగ్ ఉంటుంది? ఫ్రీగా ఉంటారండి. ఒక ఫ్రెండ్, ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నా లక్. ఎందుకంటే కష్టం సుఖం రెండు అతను అనుభవించిండు, నేను కూడా అనుభవించిన. ఇప్పుడు ఈ స్టేజ్కి నేను రావడానికి ఒక 75% ఇతనే కారణం. నేను ఏమైనా ఆ పార్క్ కాడ చిన్న చిన్న ఇంటర్వ్యూలు, చిన్న చిన్న యాక్టింగ్లు చేసుకుంటూ ఎంతో సంపాదించుకున్నా. కాకపోతే ఇతను దొరకడం నా లక్, నా అదృష్టం. అది అక్కడ షాయి అని ఒక చాయ్ బండి ఉంటుంది కృష్ణాకాంత్ పార్క్ కాడ. అతనికి ఇతని ఫ్రెండు, ఆ అబ్బాయి నాకు ఫ్రెండు. ఇతన్ని నాకు అతను పరిచయం చేసిండు. ఓకే ఓకే. అట్లా మా ఫ్రెండ్షిప్ కలిసిందండి. కానీ ఇటువంటి అతను దొరకడం నా లక్. సో చాలా అంటారు మంచిగా, అంటే ఎక్కడో చిన్నగా చేసుకునే నుంచి ఇప్పుడు కొన్ని సినిమాలు పెద్ద పెద్ద స్టార్ల పక్కన యాక్ట్ చేసే అవకాశాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి అంటారు ఇతని వల్ల. లేదులేండి, ఆయనలో టాలెంట్ ఉంది. టాలెంట్ ఉంటే నేను కాపాడి నా ప్లేస్లో ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు. కాకపోతే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మా టీంలో ఈయన జాయిన్ అయ్యారు. ఇంత టాలెంటెడ్ పర్సన్. ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. వరంగల్లోనే ఏదో చేశాడు, ఆయన డిగ్రీ ఏదో చేశాడు. తర్వాత ఏదైనా ఏ అంశం మీదైనా స్పష్టంగా మాట్లాడతాడు. మా టీంలో ఎంతమంది ఉన్నారు కానీ అందరు నన్ను ఇంటలెక్చువల్ అంటారు, నా తర్వాత ప్లేస్ మాత్రం అయ్యింది. సూపరా. ఏ రంగం కోసమైనా, ఒక పాలిటిక్స్ కావచ్చు, ఒక ఫిలిమ్స్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, లేకపోతే ఒక హిస్టరీ కావచ్చు, అన్ని అంశాల మీద కూడా మాట్లాడేయగల ఏకైక వ్యక్తి ఈయనే. అంటే నేను దొరకడం ఆయన అదృష్టం అంటున్నాడు కానీ ఆయన మా టీంలోకి రావడం నిజంగా మాకు కూడా అదృష్టమే నిజంగా. ఎందుకంటే ఎంత తెలివితేటలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి కూడా మా టీంలోకి వచ్చారంటే మాకు కూడా గౌరవంగా ఉంది. రేపు పొద్దున మేము చాలా మంది అడుగుతున్నారు ఈవెంట్లకి నెక్స్ట్ టైం మరి ఈయన తీసుకురండి అని. మొన్ననే ఖమ్మం వెళ్ళాము, గుంటి నాగరాజు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, మేమంతా హ్యాపీగా వెళ్ళాము, హ్యాపీగా వచ్చాము. కార్లు వెళ్ళాం, కార్లు వచ్చాం. సో మాకు కూడా లక్కీ అని మేము అనుకుంటున్నాం ఈయన మా టీంలోకి రావడం. సూపర్. ఆయన ఒక తండ్రి స్థానంలో మేము ఉంచుతాం ఎప్పుడు కూడా. చాలా విలువిస్తారండి ప్రతి ఒక్కరు. ఉప్పల్ బాల్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవిస్తాం ఆయనకి. కూర్చో తాత అంటే ఆయనకి ఏం కావాలన్నా మేము చిన్నపిల్లల పరిగెట్టేళ్ళు తీసుకొస్తాం. ఒకవేళ నాకు మందు తాగేటప్పుడు, అప్పుడు తాగే అలవాటు ఉన్నప్పుడు ఇతను పోయి స్వయంగా పట్టుకొని వచ్చేది బ్యాగ్లో పెట్టి. సూపర్. కానీ ఒక లిమిట్, నేను ఎక్కువ తాగనేమను. ఇప్పుడు మొత్తానికి మానేసాడు. ఆ క్రెడిట్ అంతా వాళ్ళ ఆవిడదే, మా మమ్మీదే. ఆమె దగ్గరుండి అంతా చూసుకుంటున్నారు. ఈయనకి ఎప్పుడు హెల్త్ బాగోపోయినా నేనే తీసుకెళ్తాను హాస్పిటల్కి, లేకపోతే ఆమె తీసుకెళ్తాను. మా ఇద్దరం ఇంకా అయితే ఇతను ఎల్బీ నగర్ హాస్పిటల్ మన రైమత్ నగర్ నుండి ఆటోలో తీసుకుపోయాడు. రాను 500, పోను 600, మళ్ళీ మాకు భోజనం మినిమం ఒక 2000 ఖర్చు పెట్టిండండి అతనికి. అంటే ఎంత అభిమానం ఉంటే అతను టైం ఎక్స్పెండేషన్ చేసి ఆ డబ్బు ఖర్చు పెడతాడు. అది తగని విషయం అండి అది. అతని అభిమానాన్ని నేను ఎప్పుడు కాదనా. నువ్వు బయటికి వెళ్ళొద్దు, నేను వచ్చేంత వరకు అంటాడు, నేను ఇంట్లోనే ఉంటాను. దట్స్ ఇట్.
సో అట్లా కొనసాగుతుంది. అదే ఆ రోజు ఆయన దగ్గుతుంటే కొంచెం వేడినో ఏంటో కానీ కొంచెం బ్లడ్లా పడింది. నాకు ఇంక టెన్షన్ అయిపోయి ఇమీడియట్గా మనకి అక్కడ ఎల్బీ నగర్లో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను అనమాట. నేను తీసుకెళ్తా, లేకపోతే వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు, మా ముగ్గురు ఈయనకి మా ప్రజెంట్ చూసుకుంటున్నాం. సో అలా కొనసాగుతుందంట. మరి ఒక తండ్రి ప్లేస్లో ఉన్నట్టు చూసుకోవాలి కదా, మన సొంత తండ్రి అయితే వదిలేం కదా. అట్ ద సేమ్ టైం ఆయన కూడా నన్ను కొడుకులాగానే చూసుకుంటాడు. బయటికి వెళ్ళాడంటే ఆయన ఏమైనా ఫ్రూట్స్ తెస్తాడు. నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఒట్టి చేతులతో రాడు నా దగ్గరికి. ఎందుకు బాబాయ్ ఇక్కడ కుర్చీతాత పేరు కానీ బాబాయ్ అంటాను. బాబాయ్ ఎందుకు నాకు తీసుకొస్తున్నావు అంటే, లేదు నాకు ఒట్టి చేతితో రావడం ఇష్టం ఉండదు అంటాడు. డబ్బులు అయితే మాత్రం నువ్వు ఖర్చు పెట్టకంటే, లేదు ఆయన ఫ్రీగా ఇస్తారు అందరూ. ఇసు కూడా చెక్ పోస్ట్కి వెళ్తే పళ్ళ బండ్లో ఫ్రూట్స్ బండ్లో అందరూ ఆయనకి ఏది కావాలంటే అది ఇస్తారు. పెద్ద సర్కిల్ సంపాదించినావు. నాకు ఈ పేరు రాకముందే వాళ్ళు ఇస్తారండి. ఓకే, ఎందుకంటే నేను పెద్ద రౌడీ షీటర్ని. అక్కడ ఇవ్వాల్సిందే తప్పదంటారు. నేను ఇవ్వాలా తప్పది, ఇది కావాలంటే ఇవ్వాలా. ట్రాఫిక్ పోలీసు అనే కొట్టిండండి అక్కడ, అంత మెంటల్ నా కొడుకును. తర్వాత ఈయన కనిపించలేదు అనేటప్పుడు నిజంగా నవీన్ యాదవ్ అని ఒక లీడర్ కూడా అన్నయ్య అన్నయ్య కూడా చెప్పిన, నేను వెళ్ళి అన్న ఇట్లా కనిపించలేదు మీ మనుషులు. ఆయన వాళ్ళ మనుషులతో కూడా మొత్తం అంతా కార్లో వెతికించాడు. ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈయనంటే చాలా గౌరవిస్తారు ఈయన్ని, నన్ను. నవీన్ యాదవ్ అన్న తెలుసు, నవీన్ అన్న నాకు కూడా తెలుసు అన్న. నవీన్ అన్న గాని కంటెస్టెడ్ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ రీసెంట్ కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయినా అన్న. చాలా మంచి వ్యక్తి ఆయన, మా ఇద్దరిని చాలా గౌరవిస్తాం. ఓకే, సూపర్ అన్న. అతను కానీ వాళ్ళ తమ్ముడు వెంకటన్న కానీ, వెంకట యాదవ్ వాళ్ళ నాన్న కానీ భలే రెస్పెక్ట్ ఇస్తారు. నవీన్ అనేది బర్త్డే ఉండే పోయిన నెలలో. అన్ఎక్స్పెక్టెడ్ నేను బస్ స్టాండ్లో కూర్చున్నా. బస్ స్టాప్ ఉంటుంది వాళ్ళ కాంప్లెక్స్ పక్కన. నా బట్టలు మార్చున్నాయి, చెండాలంగా ఉన్నాయి. లోపలికి పోవద్దని ఆడ కూర్చున్నా. వెంకటన్న ఒక మనిషిని పంపిండు బండిచ్చి, ఆడ పెద్ద మనిషి కూర్చున్నాడు, తీసుకురాపో అంటే తీసుకుపోయాడు లోపలికి. వాళ్ళ ఫాదర్ పక్కన చైర్ వేసి కూర్చుండబెట్టి వాళ్ళ నాన్న 3,000 రూపాయలు ఇచ్చిండు. ఫస్ట్ పెద్ద మనిషికి బట్టలు లేకపోయాడు, 4 జతల బట్టలు, షూ తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత తీసుకో తాత అంటే తీసుకున్నా. ఫస్ట్ బట్టలు మారు అన్నారు. వాళ్ళకు అందులో 3 రూములు ఉన్నాయి ఆఫీసులో. స్నానం చేయమంటే స్నానం చేసిన, బట్టలు మార్చిన. షూ అలవాట్లేదు నాకు. ఆ తెచ్చిన అతనికి షూ ఇచ్చిన, తీసుకుపో బాబాయ్ నేను హ్యాపీగా ఇస్తున్నా అంటే నవ్వి తీసుకున్నాడు. వరంగల్ నుండి వచ్చిండు కదా, అసలు ఎంత గలీజ్గా ఉన్నాడంటే మొత్తం కంపు కొడుతుంది అసలు బాడీ. అట్లా ఉంటేనంటూ అయినా అట్లా ఉన్నా కూడా ఇతను స్నానం ఇట్లా చేయించి అక్కడనే బట్టలు తీసుకొని బట్టలు. ఒకటి బాబాయ్, మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అవును, కాన్ఫిడెన్స్ ఉండాలి, వానికి పట్టుదల ఉండాలి. ఇది చెయ్యగలను అంటే చేస్తాడు, ఇవ్వాలి కాకపోతే లేదు. నాకెందుకులే అంటే ఏమి అట్లా ఉంటుంది. అవును, నా పట్టుదల ఒకటే, నాకు ఇల్లు కావాలా, దట్స్ ఇట్. ఈ నెల కాకపోయినా వచ్చే నెల అయినా సరే నాకు ఇల్లు కావాలి. పక్క సీఎం దగ్గరికి వెళ్తాను నేను, రేవంత్ రెడ్డి దగ్గరికి. ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం చేస్తా అని చెప్పారు వాళ్ళు. నేను ప్రామిస్ చేసిన. అవును, వాళ్ళు కూడా అన్నారులే. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, నా స్వార్థానికి కాదు, నిస్వార్థంగా ప్రతి కార్యకర్తకి నేను హెల్ప్ చేస్తా, నిస్వార్థంగా. సూపర్. ఎందుకంటే నా పట్టుదల ఒక్కటే ఉండేనండి, కసి. ఒకరిని ఓడగొట్టాలి, ఇంటికి పంపాలి, దట్స్ ఇట్. అనుకున్నది సాధించావు, కసి. నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏంటి ప్లానింగ్స్? నెక్స్ట్ స్టెప్ మాకైతే వేరే ఉంది. మొన్ననే చేశారు కదా పెద్ద బాస్, ఒక రియాలిటీ షో యూట్యూబ్లో వస్తుంది. ఇప్పుడు పెద్ద బాస్ 2 చేస్తున్నారు. సో అందులో ఈయన కూడా పెట్టాలనుకుంటున్నాం మేము. అగో, రాకేష్ మూస్ గారి ప్లేస్ లో ఈయన పెట్టి మేమంతా 10 మంది ఆయన దగ్గర నన్ను పంపుతాడేమో. ఆయన ప్లేస్ ఇంతకుముందు ఆయన హోస్ట్ గా ఉన్నారు, ఆయన ప్లేస్ లో మీది ఇప్పుడు నాగార్జున గారు చేస్తున్నారు అట్లా. సో మా అందరినీ కంట్రోల్ చేసినట్టు ఇప్పుడు ఆయన కంటెస్టెంట్ గా పెడితే బాగోదు కదా అనుకుంటున్నాము. అలాగే కొంతమంది డైరెక్టర్లు కూడా తప్పకుండా కల్పిస్తాను. ఈ రోజే చెప్పాను కదా ఆయనతో, ఎగ్జామ్ డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారితో కూడా మాట్లాడాను. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ వీళ్ళకి ఇమ్మని చెప్పాను, ఫోన్లో డైరెక్ట్ మాట్లాడించిన. తప్పకుండా ఇస్తా, ఒకసారి మా ఇంటికి కూడా తీసుకురా అన్నారు. అలాగే సముద్ర గారు ఇలా ఉన్నారు కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అందరినీ తప్పకుండా కలుస్తాం. తప్పకుండా ఆయనకు అవకాశాలు వస్తాయి, ఎందుకంటే ఆయనలో టాలెంట్ ఉంది. మనం ఏదో చేయడం కాదు, ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ.